హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఇందు. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన గెస్ట్ ఎవరో తెలుసా? తొలి చిత్రంతోనే తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని తెచ్చేసుకున్నారు. అండ్ స్పెషల్ స్లాంగ్ తోటి అటు నాటకాల్లో నుంచి మూవీల్లోకి వచ్చి వచ్చిన స్టార్టింగ్లోనే కెరియర్ని తనకంటూ తన చుట్టూ తిప్పేసుకున్నారని చెప్పొచ్చు. తను ఎవరో కాదు, సుభాషిణి గారు. మరి సుభాషిణి గారితో మాట్లాడుతూ ఆవిడ అంతరంగం గురించి మనం కూడా తెలుసుకుందాం. నమస్తే సుభాషిణి గారు. సుభాషిణి గారు, అసలు నేను మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడుగుదాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే అసలు అలా అడగలేను. ఎందుకంటే అలా ఉన్నారు మీరు. అసలు అసలు సుభాషిణి గారు ఎందుకు ఇలా, అసలు ఏమైంది? అసలు కెరియర్ స్టార్టింగ్లోనే అసలు ఎక్కడ మైనస్ అనేది లేకుండా చక్కగా దూసుకెళ్తుంది. అసలు సడన్గా ఎందుకు అనారోగ్యం, అసలు ఎందుకు ఇలా అయిపోయారు? ఎలా ఎందుకయిందో నాకు అర్థం అవుతురా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు. నేనేం మాత్రం ఎవరికి అన్యాయం చేయలేదు, నాకే దేవుడు అన్యాయం చేశాడు. నేను చక్కగా నాటకాలు ఆడుకుంటూ సినిమాలు చేసుకుంటూ, నాకు సినిమాలకు పరిచయం చేసింది రవీంద్ర భారతిలో చింతామణి నాటకం ఆడుతున్నాను. ఆడుతుంటే చలపతిరావు నాకు మెడ్రాస్లోనే తెలుసు, నాకు పరిచయం. మెడ్రాస్లో నేను అన్నామలై మండలంలో చింతామణి ప్రోగ్రాంకి వెళ్ళాను. అప్పుడు చలపతిరావు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆయన ఇంట్లో అన్ని కష్ట సుఖాలన్నీ నేను మెడ్రాస్కి వెళ్ళినప్పుడల్లా వారి ఇంటికి వెళ్ళేదాన్ని. నన్ను మా అమ్మగారు కూడా బాగా చూసేవారు. చలపతిరావు కూడా నన్ను బాగా ఒక చెల్లెలి కింద, ఒక సోదరి కింద చూసేవారు. తర్వాత నేను పరుచూరు బ్రదర్స్ వారు ఆగస్టు 15 ఫంక్షన్ చేస్తున్నారు హైదరాబాద్లో. చేస్తుంటే చింతామణి నాటకం గుమ్మడి గోపాలకృష్ణ గారి ద్వారా చింతామణి నాటకం వేయించని అడిగితే సుభాషిణి బాగా చేస్తుందని గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పారు. చెప్పిన తర్వాత రవీంద్ర భారతిలో చింతామణి నాటకానికి పరుచూరు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు గురువులు, వారిరువురికి అన్నదమ్ములు ఇరువురికి నా హృదయపూర్వక కళాభివందనములు. అలా చేస్తుండగా చింతామణి నాటకం ఆడుతుండగా చలపతిరావు వచ్చి సుభాష్ని మన రవి సినిమా చేస్తున్నారు, నీకు వేషం ఏమన్నా ఉంటుందేమో వెళ్ళి అడగమన్నారు. నేను వేషం ఇవ్వకపోతే నేను ఊరుకోనంటే, లేదు వెళ్ళి అడుగు, ఉంటే వేషం ఉంటే పెద్ద కళ్ళు, లావు, నలుపు కలర్ ఉండాలి, నల్లగా ఉండాలి, అన్నీ ఇలాంటి మనిషి గురించి ఎదుగుతున్నాడు రవి అంటే, షూటింగ్కి ఇక్కడే మా వెస్ట్ మారేడుపల్లి షూటింగ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన రోజే రవి గారు నన్ను చూసి ఆ రోజే వేషం ఇచ్చారు. అయితే నేను డ్రెస్సులు అయితే తెచ్చుకోలేదండి. నేను అంటే అక్కర్లేదు, మీకు నైటీతోటే ఉంటుంది క్యారెక్టర్ అంతాను, నైటీలు వేసుకుందరు కానీ మా సినిమా నైటీలు అన్నారు. ఆ రోజే ఇంకా అక్కడ ఉండి 10 days నేను వెళ్ళిన వెంటనే 10 days షూటింగ్ చేశాను అల్లరి. తర్వాత అల్లరి సినిమా చేసిన తర్వాత మంచి 100 days ఆడింది. అల్లరి రవి గారు, అల్లరి నరేష్, అల్లరి సుభాష్ అని మాకు అల్లరి ఇంటి పేరు అయిపోయింది. ఇంటి పేరు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు నెక్స్ట్ సినిమా కూడా రవి గారు నన్ను మంచి వేషం ఇచ్చారు కృష్ణ భగవాన్ గారి పక్కన. అది మంచి క్యాట్ వాక్, అది నేను చేయను, ఆ డ్రెస్ వేసుకోను చేయను అని గొడవ చేస్తే తిట్టారైనా. నేను భగవంతుడికి కూడా భయపడను, రవి గారికి భయపడతాను. ఇప్పటికి కూడా ఆయనకే భయపడతాను నేను, ఎందుకంటే ఆయన ఆకారం చూస్తే భయంగా ఉంటుంది. ఆయన అసలు ఎవరిని కొట్టరు తిట్టరు, కానీ అసలు ఆయన కళ్ళు ఇలా చూస్తేనే భయంకరంగా ఉంటాయి. అందుకని దేవుణ్ణి కూడా వెళ్ళి వేడుకుంటాను, కానీ ఆ రవి గారు అంటే నాకు అంత భయం, అంత గౌరవం. చలపతిరావు నాకు సినిమా భిక్ష పెట్టింది, చలపతిరావు కుటుంబమే నాకు సినిమా భిక్ష పెట్టారు. తర్వాత మన పెద్ద ఆయన రామానాయుడు గారు, గురువు గారు, మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడల్లా వెళ్ళి స్టూడియోకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చేసుకునేదాన్ని. నేను కూడా వెళ్ళి అడిగి, గురువుగారు నాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆయన అనేవారు మాట, ఇక్కడ మీ అమ్మ సొమ్ము దాచిపెట్టావే, వచ్చినప్పుడల్లా డబ్బులు అంటావు, తినేస్తామంటే ఇస్తారా, లేకపోతే వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను, స్ట్రైక్ చేస్తానంటే రామానాయుడు గారు కూడా నన్ను చాలా ఆదరించేవారు. ఆయన కూడా స్వర్గస్థులయ్యారు. ఆయన ఎక్కడున్నా సుఖంగా ఉండాలి, మనశ్శాంతి ఉండాలని ఆయనకు కూడా నమస్కారం పెట్టుకుంటున్నాను.
ఓకే, సుభాషిణి గారు, అసలు అంటే చదువు అనేది చిన్నప్పుడే ఆపేసి నాటకాల్లోకి వచ్చారు. మీకు బాగా ఇంట్రెస్ట్ నేను నాకు నాటకాలు అంటే నాకు నాటకాలు ఎలా ఇష్టమైనవి అంటే మా సిస్టర్ హరికథలు చెప్పేవారమ్మా. తిరుపతి దేవస్థానంలో చాలా ఫేమస్ రంగమాంబ భాగవతారిణి అని చాలా భారతం చెప్పేది ఆవిడ. చాలా డిమాండ్ చేసేది, బాగా మంచి సింగర్ ఆవిడ. నేను కూడా అలాగే సింగర్ని. నేను కూడా నాటకాలు ఆవిడ హరికథలు చెప్పించాలని నాకుతోటి హరికథలు చెప్పించాలని ఆవిడ చాలా కష్టపడ్డారు. కానీ నాకు నేను చదువుకునే టైంలో వాణిశ్రీ గారు మంచి హీరోయిన్ ఆవిడ తయారైపోయి అందరూ అనేవారు ఆంధ్ర వాణిశ్రీ అనేవారు నాకు. ఆవిడ తయారయ్యి నేను ఆవిడ కనీసం సినిమా చూశానంటే ఒక చీరైనా కొనేసుకోవాలి. మా అమ్మగారి మీద మా అక్క మీద దెబ్బలాడి అట్లా ఆవిడ ఎలా తయారవుతే అలా తయారయ్యి ఆవిడ నాకు గురువు. వాణిశ్రీ గారే గురువు నాకు. మా ఇంట్లో మా తల్లిదండ్రులు అందరూ హరికథలు చెప్పి మరి కలిసారా వాణిశ్రీ గారు? మెడ్రాస్కి వెళ్ళి నాటకం ఆడినప్పుడు వెళ్ళి కలిశాను నేను. ఓకే, కలిశానని చెప్పాను. తర్వాత ఆవిడని చూసి నేను నాటకాల్లోకి నేను సినిమా ఆర్టిస్ట్ని అవ్వాలని అప్పుడే ఉండేది. కానీ నాటకాల్లో బిజీ అయిపోయాను. చింతామణి, తులాభారంలో సత్యభామ అన్ని వేషాలు వేసి నేను మంచి పేరు తెచ్చుకున్నాను. చింతామణి చాలా ఫేమస్ అయింది నాది. సుభాషిణి చింతామణి అంటే చాలా ఇష్టంగా చూస్తారు. నా కోసం డేట్లు కూడా మార్చుకున్న పందిళ్ళు ఉన్నాయి. ఖాళీ లేదంటే అసలు మా సుభాషిణి ఖాళీ ఉన్న రోజే మేము నాటకం పెట్టుకుంటామని. అలాంటి రోజులు ఆ నాటకం యూట్యూబ్లో ఉంటుంది, చూస్తే చింతామణి. అవునవును. ఓకే, అసలు అంటే అనారోగ్యం అంటే ఏ రకంగా అనారోగ్యం అండి? అనారోగ్యం నాకు ఏమైందంటే నేను నాటకాలు సినిమాలు చేస్తున్నాను. నాటకాల నుంచి హైదరాబాద్కి ఈవి గారు ఈవి గారు అన్నారన్నమాట, నువ్వు బేవారాన్ని ఉంటే సినిమాలు ఎలా వస్తాయి, నీకు ఇక్కడికి వస్తే మా అందరూ అండదండలు ఉంటాయి. చలపతిరావు ఉన్నారు, రామానాయుడు గారు ఉన్నారు, నేనున్నాను, పరుచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు. నువ్వు వెళ్ళి ఎవరు అడిగితే నీకు వేషం వేయించరు, నువ్వు వచ్చాయంటే నేను ఆయన మాట విని వచ్చేసాను. వచ్చిన తర్వాత మా అల్లుడు వెరీ గుడ్లో వేషం ఇచ్చారు. తర్వాత నేను 5 days అన్నం తినకుండా కూడా ఉన్నాను వేషాల కోసం వచ్చి, మంచినీళ్ళు తాగి. అవి వెళ్ళి ఈవి గారితో చెప్తే ఈవి గారు వెంటనే మా అల్లుడు వెరీ గుడ్లో వేషం ఇప్పించి 25,000 ఇచ్చి పంపించారు. 10 నిమిషాలు ఆగండి. తర్వాత ఓకే చేయండి. తర్వాత అనుకోకుండా నాకు 3 years నుంచి ఒక విపరీతమైన నీరసం వణుకు వస్తుంది. నేను కనుక్కోలేకపోయాను. అంటే హాస్పిటల్స్కి వెళ్ళటం, చాలా హాస్పిటల్స్ తిరిగాను హైదరాబాద్లో, పెద్ద హాస్పిటల్స్. నిమ్స్కి వెళ్ళాను, కిమ్స్కి వెళ్ళాను, ఎల్బిట్కి వెళ్ళాను. తర్వాత భీమవరం వెళ్ళి చూపించుకుంటే నరాల వీక్నెస్ వచ్చిందమ్మా అన్నారు. నరాల వీక్నెస్ టాబ్లెట్లు వాడాను. అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన తర్వాత ఇంకా తగ్గట్లేదు ఏంటని మనోహర్ రాజు గారని మియాపూర్లో ఉంటారు ఆయన. ఈ జోష్యం ఇవన్నీ చెప్తా ఉంటారు ఆయన. ఆయన ఏం చేశారంటే ఒకసారి ఎంఎంజే హాస్పిటల్కి తీసుకువెళ్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సుభాష్ని, థైరాయిడ్ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో తీసుకెళ్తాన్నాడమ్మా అన్నారు. అంటే అప్పుడు వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత రమేష్ గారని ఆయన స్కానింగ్లో చేస్తారు, ఆయన పరిచయం చేస్తే ఆయన ఏం చేశారంటే డాక్టర్స్ చూపిస్తే డాక్టర్స్ చెక్ చేసి ఆపరేషన్ పడుతుంది అన్నారు. డిఎన్సీ చేశారు. డిఎన్సీ చేసిన తర్వాత ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, ఎంఎంజే హాస్పిటల్లో. తర్వాత 10 రోజుల తర్వాత ఒక 20 రోజులకి ఆపరేషన్ పడుతుంది అన్నారు. తర్వాత ఈ టెస్టులకి పంపించారు. పంపించిన తర్వాత క్యాన్సర్ అటాక్ అయింది ఈవిడికేనంటే. ఆ అటాక్ అయిన తర్వాత స్ప్రెడ్ అవ్వలేదు నాకు, అక్కడి వరకే గర్భసంచి వరకే వచ్చింది, అది తీశారు. డాక్టర్స్ మాత్రం ఎంఎంజే హాస్పిటల్లో